ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయస్సులో మరణించారు. రోమ్లో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. న్యూయార్క్ నగరం ఈ రోజును శ్రీ సత్య సాయి బాబా శతజయంతి వేడుకల దినం గా ప్రకటించింది. ఎలాన్ మస్క్ మరియు జేడీ వాన్స్ జనాభా తగ్గుదలపై చర్చిస్తూ పిల్లల పుట్టుదల ప్రోత్సహించే ప్రోనాటలిజం ను ప్రోత్సహిస్తున్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి ప్రపంచంలో బంగారం నిల్వల పరంగా 9వ స్థానంలో నిలిచింది. ప్రముఖ బాడీ బిల్డింగ్ పోర్న్ నటుడు డామియన్ స్టోన్ 32 ఏళ్ల వయస్సులో మరణించారు. అమెరికాలో ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా డే ఆఫ్ యాక్షన్ నిరసనలు కొనసాగుతున్నాయి. ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా హ్యాండ్స్ ఆఫ్ నిరసనలు జరుగుతున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ పతనం జరిగింది. కొరియా మాజీ అధ్యక్షుడు భవిష్యత్తు అనిశ్చితి. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. ప్రపంచ ఫోటో వార్తలు. డెక్కన్ హెరాల్డ్ మరియు ది టైమ్స్ పత్రికలు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఫోటోల ద్వారా ప్రదర్శించాయి.